ఒక మామిడికాయని కడిగి శుభ్రంగా తుడిచి ఇలాగా దాన్ని తొక్క తీయడం మొదలుపెట్టండి. శుభ్రంగా తొక్క తీయాలి. ఇప్పుడు తొక్క తీసిన మామిడికాయని పెద్ద పెద్ద ముక్కలుగా ముందు కట్ చేసి తర్వాత చిన్న చిన్న ముక్కల్ని చేయాలి. వీలైనంత వరకు ఎక్కువ రాబట్టండి. మిగిలినటువంటి టెంకతో కూడినటువంటి ఈ మామిడిని పక్కన పెట్టుకుంటే మనము వేడి నీళ్ళలో ఉడికించుకుని తాగచ్చు. ఈ మిరపకాయల తొడిమేలు తీసి వేయించుకోవాలి. అలాగే ఈ మెంతుల్ని కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మెంతులు ఖర్చు ఎక్కువ అవసరం ఉంటాయని చెప్పి వేయిస్తున్నాను. ఇందులో మనం వాడేది కేవలం ఒక చెంచాడు, కానీ ఇలాగ మనం వేయించుకుని ఉంచుకోవడం అవసరం నాకు. అందుకోసం అన్నీ కలిపి వేయించేస్తున్నా. నూనె వేయకుండా వేయించాలి. ఇలా వేస్తే సరిపోతుంది. దీని విడిగా ప్లేట్లు తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లు ఇలా చల్లార పెట్టుకుందాం. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ ముగ్గురు ఖాళీ అయింది కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఎండుమిరపకాయలు వేద్దాం. ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దాంట్లో కూడా గింజలు కూడా వస్తుంది. అన్నీ వేయించేయాలి. చక్కగా వేయించుకున్నాం. ఇలాగే పొడిగానే. మిరపకాయలు కూడా ఇన్ని అవసరం లేదు. కొన్ని బరకగా పెట్టుకుని ప్లేట్స్ కింద పక్కన రెడీగా పెట్టుకుంటా. వేరే వంటల్లో వేసుకోవడం బాగుంటుంది. మిరపకాయలు ఎప్పుడు ఎలా వేగుతున్నాయన్నది మీకు ఎలా చూసుకుంటే ఈ కింద గింజలు తొందరగా అయిపోతున్నాయి. వాటి పైన వాటిని కూడా త్వరగా వేడి చేసుకోవాలి. ఒక రకం ఘాటు మిరపకాయలు మారిపోతున్న వాసన వస్తుంది. వేగాయి. వీటిని గిన్నెలో తీసుకున్నాం. గ్రైండ్ చేసుకుందాం. ఇవి గ్రైండ్ చేసుకుని ఇది ఇలా రెడీ అయిపోయింది. ఎండుమిరపకాయలు కూడా గ్రైండ్ చేద్దాం. ఇలా ఇంత కారం రెడీ అయింది. దీంట్లోంచి ఈ చెంచాతోటి చెంచాడు మెంతి కారం, మెంతి వేసుకుందాం. మెంతి పొడి, కారం ఒకటి, రెండు సరిపోతుంది. ఉప్పు ఇంత వేద్దాం. వేసి మక్కువ కలిపెడమే. ఇందులో వేసేసి కలుపుతాం. నూనె కాద్దాం. ఇప్పుడు ఇంగువ నూనె కాదు, ఇంగువ నూనె కొద్దిగా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇందులో పోతే మొత్తం అంతా కలిపేయాలి. కొద్దిగా ఉంది. ఇప్పుడు చిన్న గిన్నెలో తీసుకుందాం. ఇది ఒక అరగంటలో చక్కగా ఊరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.